దేవతా వృక్షాల్లో రావి చెట్టు ఒకటి. దీనినే సంస్కృతంలో అశ్వత్థం అని అంటారు. అశ్వత్థం సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమే. అందువల్లనే అశ్వత్థ నారాయణుడు అనే పేరు శ్రీ మహావిష్ణువుకి ఉంది. శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణం కూడా ఈ రావి చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతూ ఉంటారు. స్త్రీలు సంతానం కోసం ఈ రావి చెట్టు మొదలకు గాని కొమ్మలకు గాని ఎర్ర వస్త్రము లేదా ఎర్రదారం కట్టే ఆచారం నేటికి మీరు చూసే ఉంటారు. ఏ చెట్టును నరకడమైనా పాపమేమో గాని అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహా పాపమని పురాణ వచనం. బుద్ధునికి ఈ రావి చెట్టు కిందే జ్ఞానోదయమైందని చెబుతుంటారు. అందువల్ల వారు దీనిని బోధి వృక్షమని జ్ఞాన వృక్షమని పిలుస్తారు. రావి సమిధలతో హోమం చేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి. అశ్వత్థ వృక్షంలో సర్వ దేవతలు ఉంటారు. దాని గొప్పతనం గురించి బ్రహ్మాండ పురాణంలో నారదుల వారు వివరించారు. అశ్వత్థమే నారాయణ స్వరూపం. ఆ వృక్షం యొక్క మూలము బ్రహ్మదేవుడు, దాని మధ్య భాగమే శ్రీ మహావిష్ణువు, దాని చివరి భాగము శివుడు. కనుక రావి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కున గల కొమ్మలలో ఇంద్రాది దేవతలు, సప్త సముద్రాలు, అన్ని పుణ్యనదులు ఉంటాయి. దాని వేర్లలో మహర్షులు, గోబ్రహ్మలు, 4 వేదాలు ఉంటాయి. అశ్వత్థ వృక్షాన్ని ఆశ్రయించి అష్టమ వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాధిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారు. అశ్వత్థ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షం. ముందుగా అశ్వత్థ వృక్షాన్ని దర్శించి దానిని చేతితో తాకి అశ్వత్థ వృక్ష స్తోత్రం చెప్పాలి. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రత శివ రూపాయ, వృక్షరాజయతే నమః. మౌనంగా లేదా గురునామము లేదా విష్ణు సహస్రనామమును చదువుతూ నెమ్మదిగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి ముందు అలాగే చివర అశ్వత్థ వృక్షానికి నమస్కరించాలి. శనివారం నాడు అశ్వత్థ వృక్షాన్ని చేతితో తాకి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మృత్యు భయం పోతుంది. అశ్వత్థ వృక్షాన్ని నాటిన వారికి 42 తరాల వారికి స్వర్గం లభిస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు ఈ వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే హరే కృష్ణ అని కామెంట్ చేయండి.